వెల్కమ్ టు ఆర్టీవీ. సో, జనరల్‌గా ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ చిన్న వయసులో వచ్చింది. సో, జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. లేదా వాక్ చేస్తూ, డాన్స్ చేస్తూ ఇలాగా. అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ అనేది ఎందుకొస్తుంది? హార్ట్‌లో బ్లాక్స్ అనేది ఎందుకు కలవరపెడుతున్నాయి? బ్లాక్స్ ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవచ్చు? నేచురల్ వేస్‌లో దీన్ని ఎలా తగ్గించుకోవాలి? హార్ట్‌లో బ్లాక్స్‌ని ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ శిరీష గాంధీ యాదవ్ గారు ఉన్నారు ఫ్రమ్ మాధవ్‌బాగ్ హాస్పిటల్స్ నుంచి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. డాక్టర్ గారు, ఆయుర్వేద వైద్యం చాలా గొప్పది. అయితే హార్ట్‌కి ఆయుర్వేద వైద్యం ఉంటుంది. బ్లాక్స్‌ని తగ్గించడానికి ఆయుర్వేద వైద్యం ఉంటుందని మొదటిసారి మేము వింటూ ఉన్నాము. మనం వెళ్ళే ముందు ఎలా తగ్గిస్తారు ఏంటి అనే ముందు, ఎందుకు చిన్న వయసులోనే ఈ హార్ట్ అటాకు, ఈ బ్లాక్స్ అనేవి వస్తూ ఉన్నాయి? ఇప్పుడు మన ఇప్పుడు లైఫ్ స్టైల్ చూసుకుంటే అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. ప్లస్ ఎక్సర్సైజ్ తక్కువ. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా హవాక్ ఉన్నాయి. అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాము. ఔట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. టైం ఉండదు వండుకుని తినేంత టైం ఉండక. సార్ అంటే రీజన్ ఏదైనా కానివ్వండి, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. ప్లస్ టైమింగ్స్. హ్మ్. ఇప్పుడు కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తున్నాము. ప్లస్ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్‌గా ఉండట్లేదు. మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యే టైం ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి అంటే అధ్యశనం అంటాం అనమాట ఆయుర్వేదంలో. సో, తిన్న తర్వాత వెంటనే మళ్ళీ ఒక 1 అవర్‌కి హ్మ్. తినేయటం. అట్లా చేస్తున్నాము. ప్లస్ స్ట్రెస్ మనకి ఇవాళ వర్క్ ప్యాటర్న్ చూసుకుంటే మొత్తం స్ట్రెస్‌తో కూడి ఏ వర్క్ అయినా సరే ఈవెన్ చిన్న పిల్లలు కూడా కాలేజ్‌లో మనం అంటే ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో వాళ్ళు చదువుకోవడానికి ప్రెషర్ ఉంటది. హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్సెల్ అవ్వాలంటే ఆ ప్రెషర్ ఉంటది. సో, ఆ స్ట్రెస్. సో, ఇవన్నీ కంబైన్ చేసుకొని మనకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, హార్ట్ బ్లాకేజెస్ రావటం, బ్లడ్ ప్రెషర్ రావటం, షుగర్ రావటం, ఒబేసిటీ రావటం. సో, ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, ఓకే. లైఫ్ ద స్టైల్ సరిగ్గా లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి. దాంతో హ్మ్. పాటుగా హార్ట్ అటాక్ వస్తూ ఉంది. హార్ట్ హార్ట్ అటాక్ బ్లాక్స్ కూడా అనేవి. వస్తుంది. ఇప్పుడు ఈ ఒబేసిటీ, షుగర్, బీపీ ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. వీటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అవి అల్టిమేట్‌గా హార్ట్ ప్రాబ్లమ్‌కి దారితీస్తాయి. ఓకే. సో, వాటిల్ని సకాలంలో అవి గుర్తించి ఇప్పుడు మనం ఒబేసిటీ గానివ్వండి, బీపీ గానివ్వండి, షుగర్ గానివ్వండి, సకాలంలో గుర్తించి అక్కడే మనం ట్రీట్మెంట్ చేసుకున్నామనుకోండి, హార్ట్ దాకా వెళ్ళదు కదా! అట్లా. మనం అక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ దాకా వెళ్తుంది అది. బ్లాక్స్ అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి అన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఆయాసం వస్తుందండి. ఎక్కువ పని చేయలేము. నీరసం వస్తుంది, ఆయాసం వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. కొద్ది దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. ఎక్సర్సైజ్ చేయలేము. ఇప్పుడు మనకి జిమ్‌లో పడిపోవడం గూడా దానికి రీజన్ అదే అనమాట. ఎక్కువసేపు చేయలేము. జిమ్‌లో ఒక స్పీడ్ సెట్ చేసుకొని థ్రెడ్‌మిల్ మీద వాక్ చేస్తుంటాం. ఆ స్పీడ్ మన హార్ట్ తట్టుకోలేక హ్మ్. అట్లా సడెన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో, అట్లా ఎక్సర్సైజ్ చేయలేకపోవడం, ఛాతీ నొప్పి, చెయ్యి లాగడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటది. ఆకలి వేయదు. హార్ట్ బర్న్ అంటాము. అట్లా యాసిడిటీ లాగా కూడా ఉంటాయి సింప్టమ్స్ కొన్ని. సో, ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే ఒక ఈసీజీ చేయించుకోవడము, లేకపోతే ఒక టీఎంటీ చేయించుకోవడము నిర్ధారించుకోవడానికి. అవి చేసుకొని నిర్ధారించుకొని హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఎవరైనా కార్డియాలజిస్ట్ కానివ్వండి, లేదా మాధవ్ వాగ్‌ని కానివ్వండి సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం అవసరం. హార్ట్ అటాక్ వచ్చినా రావచ్చా మీ దగ్గరికి? రావచ్చండి. ప్రతి హార్ట్ అటాక్‌కి సర్జరీ అవసరం ఉండదు. సో, ఇప్పుడు జస్ట్ మీకు చెస్ట్ పెయిన్ అనుకోండి. అంటే అక్యూట్ అయితే మేము కూడా ఇప్పుడు ఇమ్మీడియేట్ ఫస్ట్ ఎయిడ్ అవసరం కాబట్టి కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్ళమంటాం. లేదు అక్యూట్ ఏం లేదు. వస్తోంది చెస్ట్ పెయిన్ వస్తోంది. నెమ్మదిగా వస్తోంది. మీరు అన్ని వర్క్‌లన్నీ చేసుకోగలుగుతున్నారు. కానీ సన్నగా నొప్పొస్తోంది. అలాంటప్పుడు మా దగ్గరకొస్తే వెంటనే చెక్ చేస్తాం. అన్నీ చెక్ చేసి అవసరమైతే 2D ఎకోకి పంపించి మొత్తం రిపోర్ట్స్ వచ్చాక నిర్ధారించుకొని మా దగ్గరే చికిత్స చేయొచ్చు అయితే వెంటనే స్టార్ట్ చేస్తాం. ఈ బ్లాక్స్‌ని ఎట్లా కరిగిస్తారు మీరు? ఎట్లా తగ్గిస్తారు? మేము మెడిసిన్ ఇస్తామండి మేము కూడా. మెడిసిన్ ఉంటుంది. హెర్బల్ మెడిసిన్ ఉంటుంది. ప్లస్ పంచకర్మ ఉంటుంది మా దగ్గర. ఈ పంచకర్మ ఏంటంటే మనం బాడీలో ఉన్న బ్లాక్స్ అన్నీ కరిగించి బయటికి పంపించేస్తుంది.
బాడీ నుంచి బయటికి పంపించేయడం వల్ల అవి మళ్ళీ వేరే చోటకు వెళ్ళి పేరుకునే అవకాశం ఉండదు. ప్లస్ వీటి రెండిటితో పాటు మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తాం. ప్లస్ డైట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఇప్పుడు ఎక్కడెళ్ళినా చెప్తారు. మేమే చెప్పడం కాదు, ఈవెన్ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయిల్ మానేయండి, ఉప్పు మానేయండి, షుగర్ మానేయండి ఇవన్నీ చెప్తారు. సో మేము కూడా అట్లా చెప్తాం. ఆహా నియమాలు ప్లస్ పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. ప్లస్ మేమేంటంటే కస్టమైజ్ చేసి మేమే డైట్ బాక్స్ ఒకటి డిజైన్ చేసామన్నమాట. ఆ డైట్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎక్కువ కష్టం లేకుండా దానిలోంచి జస్ట్ వండుకొని తింటే చాలు. ఓకే. మళ్ళీ అట్లా. మళ్ళీ బ్లాక్స్ రాకుండా కూడా చేస్తారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ బ్లాక్ వచ్చి స్టంట్ వేసుకొని ఆ తర్వాత కూడా మా దగ్గరికి రావచ్చండి. సో నెక్స్ట్ మళ్ళీ స్టంట్ వేసే అవకాశాలు లేకుండా చేస్తామన్నమాట. ఓకే. అయితే చాలామంది అంటూ ఉంటారు ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే హార్ట్ అటాక్స్ బాగా పెరిగినాయి. ఒకప్పుడు ఇంతలా లేవు అని. ఒకప్పుడు కాకుండా ఇప్పుడు పెరగడానికి కారణము ఈ జంక్ ఫుడ్డే ప్రధాన కారణం. లైఫ్ స్టైల్ ఆ! అండి. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఏంటి, పొద్దున్నే 6:00కల్లా లేచేసి ఉన్నది తినేసి, ఇప్పుడు ఏది నిజం మాట్లాడితే పూర్వకాలం చద్దన్నం తినేసి పొలాలకి వెళ్ళిపోయేవాళ్ళు. చక్కగా పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా పని చేసుకునేవాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. మళ్ళీ 6కి వచ్చి ఫుడ్ కూడా, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీలో ఫుడ్ కూడా తక్కువైపోతుంది. ఊరికే తినాలన్న క్రేవింగ్స్ ఉండవు. అవును మ్యామ్. ప్లస్ మళ్ళీ 6 ఇంటికి వచ్చి డిన్నర్ చేసి 8 వరకు పడుకునేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. సో కంపల్సరీ 8 వరకు పడుకోవాల్సి వచ్చేది. సో అది మంచి లైఫ్ స్టైల్ అనమాట. అందుకని అప్పుడు ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు మనకు అలా కాదండి. మనం 12 దాకా మేల్కొనే ఉంటాం. మళ్ళీ ఆ 12 దాకా తింటూనే ఉంటాం. అవును. మన పొట్టకి ఏదో పని చెప్తూనే ఉంటాం, రెస్ట్ ఇవ్వం. సో అట్లా అనమాట. నా లైఫ్ స్టైల్ వల్ల మనకి తొందరగా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. ఉమెన్‌కి ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? విమెన్‌కి కూడా చాలా అవసరం అండి. ఈవెన్ యాక్చువల్‌గా చెప్పాలంటే విమెన్ అంటే ఇప్పుడైతే వర్కింగ్ ఉన్నారు కానీ ఇంతకుముందు వర్కింగ్ ఉండేది కాదు. సో ఇప్పుడు వర్కింగ్ కాబట్టి ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు ఇంట్లోనూ చూసుకోవాలి, ప్లస్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ చదువులు చూసుకోవాలి, ప్లస్ బయటికి వెళ్ళి వాళ్ళ వర్క్ చూసుకోవాలి. సో ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మెన్తో పోలిస్తే విమెన్కి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మెనోపాజ్ ఉమెన్‌కి కూడా హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. మామూలుగా మెనోపాజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ ఈస్ట్రోజిన్ ఉన్నంత కాలం, ఇప్పుడు మెనోపాజ్ అంటే పీరియడ్స్ వచ్చే అంత సేపు ఈస్ట్రోజిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ ఈస్ట్రోజిన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మెనోపాజ్లో ఆఫ్టర్ మెనోపాజ్ హార్ట్ అటాక్ రిస్క్స్ ఎక్కువ అవుతాయి. హార్ట్ అటాక్ రాలేదు, బ్లాక్స్ ఏమి లేవు, రాకుండా కూడా చేస్తారా మీరు? రాకుండా అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు టీఎంటీ చేస్తాము. దాంట్లో VO2 max అని ఒక పారామీటర్ ఉంటుంది. VO2 max అంటే మన బాడీకి ఎక్సర్సైజ్ చేసే టైంలో ఆక్సిజన్ కన్జంప్షన్ ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. సో ఆ లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అది మనకి 19 to 36 వరకు ఉండాలి. సో బిలో 19 ఉంది అంటే హార్ట్ అటాక్ రిస్క్ ఉంది అనేసి. ఓకే. సో ఆ బిలో 19 ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. మా పంచకర్మ, మా ప్రోటోకాల్ మేము స్టార్ట్ చేసేస్తాం. దాన్ని పెంచుతాం ఒక 20-21 వరకు. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరిలో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది? అట్లా అంటే యాక్చువల్గా అయితే నాన్ వెజిటేరియన్స్లో ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదండి, వెజిటేరియన్స్లో కూడా ఉంటుంది. ఎందుకంటే వెజిటేరియన్స్ ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు వెజిటేరియన్స్కి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసేసుకుంటారు. అది కూడా డేంజరే అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ బాడీ లోపలికి వెళ్ళి ఎక్సెస్ అయితే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. సో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో అప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. చాలా చక్కటి వైద్యం మ్యామ్. ఆయుర్వేద వైద్యంలోని ఇది ఒక నూతన అధ్యాయంగా కూడా చెప్పుకోవచ్చు. బ్లాక్స్ని కరిగిస్తారు, న్యాచురల్ వేస్లో తగ్గిస్తారు, రాకుండా కూడా మంచి డైట్ చెప్తారు, మంచి మంచి ఆహార నియమాలు ఉంటాయి మీ దగ్గర. అంతేకాదు ఒక ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేము ఎట్లా ఉండాలి, మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అవి కూడా చెప్తారు. ఒకసారి ఉన్నా లేకపోయినా నా హార్ట్ హెల్తీగా ఉందా లేదా తెలుసుకోవడానికైనా సందర్శించవచ్చు. బ్లాక్స్ ఉన్నా తగ్గించుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ హెల్తీగా ఉండాలి. ధన్యవాదాలు. నమస్తే అండి.